శిష్యులకు గురువునకు గల సంబంధాన్ని పక్షులకు వృక్షాలకు గల సంబంధంతో ఇలా ఉదాహరించాడు. పక్షులు సదా వృక్షాలనే అంటిపెట్టుకొని ఉండవు. ఆహారం కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళి సాయంకాలం వృక్షాలను ఆశ్రయిస్తాయి. గురు శిష్య సంబంధం కూడా అదే రీతిలోనే అవసరమున్నంత మేరకు కొనసాగాలని ఉద్బోధించారు. విత్తనం చిన్నదైనా మర్రి వృక్షం మహాపెద్దది, ఆత్మ చిన్నదైనా దాని శక్తి అనంతమైనదని పూలాజీ బాబా వివరించారు. కానీ మాయామోహితుడై ఇంద్రియాలకు బానిసై ఆత్మశక్తిని గుర్తించలేకపోతున్నారని సద్గురు బాబా అన్నారు. ఇట్టి శక్తిని పెంపొందించుకోవడానికి ధ్యానం అవసరం. ధ్యానం లేనిచో శాంతి లేదు, శాంతి లేనిచో ఆనందం లభించదు. పాలను ఎంత చిలికినా నెయ్యి లభ్యం కాదు. వాటిని కాచి పెరుగుగా మార్చి చిలకగా వచ్చిన వెన్నతో నెయ్యి తయారైనట్లు సాధన చేస్తూ కొంత శ్రమిస్తేనే జ్ఞానశక్తి ఏకాగ్రత అలవడుతుందని సద్గురువు బోధిస్తారు. ప్రతి జీవిలో మానవునిలో ఈశ్వరుడున్నాడు. కానీ మానవుడే ఈశ్వరుని యందు లేడని అంటూ మూడవ నేత్రం లేకపోవడమే అందుకు కారణమని బాబా వివరిస్తారు. అదే జ్ఞాననేత్రం. మానవునిలోనే దివ్యాంశ కలదని మహాకవి గురజాడ అప్పారావు తన కవితలో ఇలా అన్నాడు: కన్ను తెరిచిన కానబడడో మనిషి మాతృడియందు లేడో ఎరిగి కోరిన కరిగి ఇదో ముక్తి అంటూ ప్రబోధించాడు. జ్ఞాననేత్రం తెరిచి చూస్తే మానవుడియందే ఉన్నాడని ప్రబోధిస్తుంది. ఈశ్వరుని కోసం ఎక్కడెక్కడో తిరగవలసిన అవసరం లేదని బాబా వివరిస్తూ 25 సంవత్సరములు అన్వేషణతో తిరిగి నా కాలాన్ని వృధా పరుచుకున్నానని భక్త తుకారాం, ఏకనాథ్ మహారాజ్ మొదలగు మహాత్ముల సందేశాలే నాకు ఆధారాలైనాయని వ్యాఖ్యానించారు. అవధూతలు మహాత్ముల ఆవిర్భావం. సృష్టి అనే రథానికి భగవంతుడే సారథి. ధర్మరక్షణార్థమై వివిధ అవతారాలెత్తుచూ ధర్మాన్ని కాపాడిన విషయం విదితమే. త్రేతాయుగములో ధనువు చేబూని అధర్మాన్ని సంహరించగా ద్వాపరంలో నాటకీయ ప్రక్రియతో ధర్మాన్ని కాపాడారు. కలికాలంలో ధర్మ ప్రబోధనలే అవసరమని బాబా అన్నారు. అందుకే ధర్మ రక్షణార్థమై ఎందరో మహాత్ములు యోగులు అవతరించారు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, రాఘవేంద్ర స్వామి, వీర బ్రహ్మేంద్ర స్వామి, రామకృష్ణ పరమహంస మున్నగు పరమాత్ములు ఏ రక్తపాతం లేకుండానే ధర్మాన్ని నిలబెట్టారు. అట్టి వారిలో పరమహంస పూలాజీ బాబా ఒకరు. వీరు మహాత్ములు, అవధూతలు, మూఢజనులకు జ్ఞానభిక్ష పెట్టుటకై అవతరించిన శాంతి కాముకులు. శారీరకంగా హింసించి ధర్మాన్ని కాపాడటం ఈ యుగానికి తగదని ఆత్మ విమర్శన పద్ధతి వల్ల మనుషుల్లో మార్పు తీసుకురావడమే నా కర్తవ్యమని బాబా వివరించారు. వీరి బోధన వల్ల ఎందరో కుండలిని శక్తిని జాగృతిపరుచుకున్నారు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నారు. దురలవాట్లకు గురై సంసారంలో చిచ్చు రగుల్చుకున్న వారెందరో సన్మార్గంలోకి వచ్చారు. పరమహంస పూలాజీ బాబా సాధారణ మానవుడు కాదని వ్యక్తమవుతుంది. పరిపూర్ణత నిండిన నిత్య సిద్ధుడని, భూమిపై అవతరించిన ఈశ్వరుని దూతయని గుర్తించాలి. సమకాలికులకు మహాత్ముల నిజ తేజోబింబం కానరాదని పూర్వం ఒకప్పుడు ఒక కవి అన్నట్లుగా అట్టి మహావటవృక్ష ఛాయలను వదిలి వృధా ప్రయాసలకు గురై విలువైన కాలాన్ని వ్యర్థపరుచుకున్నాం. జీవితంలో ఎంత ధనాన్ని సంపాదించాలని కాదు, ఎంత పరమార్థాన్ని పదిలపరుచుకున్నామో గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. శ్రద్ధ, విశ్వాసాలే పరమార్థానికి సోపానాలు. శ్రద్ధ, విశ్వాసాలే పరమార్థ మార్గానికి సోపానాలని పరమహంస పూలాజీ బాబా ఉద్ఘాటించారు. ఈ రెండు సాధనాల ద్వారా సత్కారాలను ఆచరిస్తే ఎటువంటి అవరోధాలు తటాస్థించవని వారు ప్రవచిస్తూ ఉంటారు. సద్గురు బాబా కర్మల్లో 2 రకాలుంటాయని అన్నారు. ఒకటి సత్కర్మ, రెండోది దుష్కర్మ. ఉదయాన లేచింది మొదలు నిదురించే వరకు ఎన్నో దుష్కృతాలకు పాల్పడుతూ భక్తి పేరుతో అర్చనలు, భజనలు, తీర్థయాత్రలు చేయడం సత్కర్మ కాదు. పూజాధికాలు, తీర్థయాత్రలే ముక్తి మార్గాన్ని ప్రసాదించవని అన్నారు. జీవాదుల మనస్సు నొప్పిస్తూ స్వార్థమే కర్తవ్యంగా భావించేవారు ముక్తులు ఎప్పటికీ కాలేరు.
పాపకృత్యాల వెంట పడేవారు రెండో మార్గంలో ప్రయాణిస్తారు, అదే అజ్ఞాన మార్గం. ప్రతి ఒక్కరూ ప్రకాశ మార్గాన్ని ఎంచుకోవాలని, సత్కర్మలు చేస్తూ భగవద్జ్ఞానం చేస్తూ ఉండాలని అంటారు. శ్రద్ధ విశ్వాసాలతో కూడుకున్న కర్మల వల్ల తేజోవంతమైన మార్గంలో ప్రయాణించడం సుగమమవుతుందని, రెండోదైన అంధకార మార్గమును ఎంచుకోవద్దని బాబా తెలిపారు. శ్రీ 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 పరమహంస సద్గురు పూలాజీ బాబా గారి అమృతోపదేశం. ధ్యానయోగంలో సఫలత ప్రాప్తి పొందడం కొరకు భక్తులకు ఇచ్చిన సందేశం. తామస భోజనం, మధ్య మాంసములను విడిచిపెట్టవలెను. సాత్విక ఆహారం తీసుకోండి. నిత్య జీవితంలో సత్యం, ధర్మం పాటించండి. మాయా మర్మం, కల్లా కపటమును వదిలిపెట్టండి. అందరితో ప్రేమపూర్వకంగా వ్యవహరించండి. నీలో ఆత్మజ్యోతి ఉన్నది, దానిని మేల్కొలుపు. తన అంతరాత్మను తెలుసుకున్న వారికి భగవంతుని సాక్షాత్కారం లభించును. ధ్యానయోగం ద్వారా ఆత్మదర్శనం కలుగును. నిరంతరం ప్రతిరోజు ధ్యానం చేయుటచే రోగం, పాపం, తాపం మరియు దుఃఖం నశించును మరియు జీవన్ముక్తి లభించును. ప్రతిదినం ప్రాతకాలంలో సమయం 4:30 నుండి 5:30 వరకు మరియు సాయంత్రం 7 నుండి రాత్రి 8 వరకు అరగంట నుండి 1 గంట వరకు రోజుకు 2 సార్లు ధ్యానం చేయాలి. నీ వంశం, కుటుంబం ఆచారం ప్రకారం స్నానం, సంధ్య చేయుట మంచిది. కానీ బాహ్యశుద్ధితో పాటు అంతర్శుద్ధి ముఖ్యమైనది. మానసిక పవిత్రత ముఖ్యమైనది. మనస్సు నిర్మలం, పవిత్రం కానంత వరకు నీవు బయటకు చూపు అనుష్ఠానం, పూజలు, వ్రతాలు, పుణ్యక్షేత్రాలు, గంగలో స్నానాలు ఎన్ని చేసినా, ఎంతకాలం చేసినా అన్నియు వ్యర్థము. ధ్యానయోగం ద్వారా నీ ఆంతరిక శక్తి జాగృతమగును. ఆత్మజ్యోతి ప్రకాశించి నీకు పరమాత్మ ప్రాప్తి కలుగును. దీని కొరకు గురుకృప అవసరం. ఎవరికి గురుకృప కలుగునో వారికే సాధ్యం. ఎవరు సద్గురువును శ్రద్ధతో, భక్తితో స్మరణ చేస్తారో వారికి సద్గురు కృప కలుగుతుంది మరియు సుఖశాంతులు కలుగును. సద్గురు పూలాజీ బాబాకు భగవంతుడు అపారమైన శక్తినిచ్చాడు. ఎట్లయితే ఆకాశవాణికి ఢిల్లీ కేంద్రమో అట్లే నేను ఉన్నాను. మీ రేడియోలో ఢిల్లీ కేంద్రం కలుపుటతో ఢిల్లీ కేంద్ర ప్రసారం వినగలుగుతారు. అట్లే మీ హృదయం అను ట్రాన్స్మీటర్ కలుపుటచే మీకు శక్తి, పవర్ ప్రసారమగును. ఒకవేళ మీ హృదయం మీటరు చెడిపోయినచో నా శక్తి, పవర్ ప్రసారం పొందలేరు. అనగా నాతో ఆంతరిక సామ్రాజ్యం స్థాపించుటతో నా శక్తి ప్రసారం ఆగును మరియు మీ సకల వాంఛలు తీరుచుండును. అనగా కల్పవృక్షం, కామధేనువు విధంగా భక్తులకు వరములు ఇస్తాను. మానవ జన్మం సుఖమయం. శాంతి ప్రథమగుటకు జాతి, వర్ణ సాంప్రదాయ భేదములను విడిచి అందరిలో అంతర్యామి అయిన భగవంతుణ్ణి చూడండి. అంతరాత్మలో పరమాత్మ ఉన్నాడు. అతనిని తెలుసుకోవడమే మన కర్తవ్యం. గురు కృపతో పరమాత్మ కృప ప్రాప్తమగును. గురుదేవుడు లేదా పరమాత్మ మీ అన్ని అవసరములను పూర్తి చేయును. విశ్వాసము, ధ్యాన సాధన అవసరము. ఆశ పెరగడంతో దుఃఖం పెరుగును. ధ్యాన భక్తి పెరగడంతో శాంతి, సుఖం లభించును. అడిగినంతనే భిక్ష లభించదు. అడగకుండానే ముత్యములు లభించును. నన్ను పూర్తి విశ్వాసంతో స్మరణ చెయ్యండి. నేను మీకు ఏమి ఇవ్వాలో అది ఇస్తాను. సంశయాత్మ వినశ్యతి. గురువు మీద ఎవరికి విశ్వాసం లేదో, సంశయం చేస్తారో వారెప్పుడూ సుఖమును పొందలేరు. ఎవరికి పరిపూర్ణ గురుభక్తి కలదో వారికి ఈ లోకంలో, పరలోకంలో అంతటా విజయం సమృద్ధిగా లభించును. అందువలన జన్మ సార్థకత కొరకు సద్గురువును ఆశ్రయం అవసరం. ఎవరికి గురుకృప కలుగునో వారి జీవితం సఫలమగును. నమో శక్తి వరప్రదాయ సద్గురు శ్రీ పూలాయ నమః.